उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। ओए था कोई दिसता जहांगीर तो यार बिहारियां पे चलते यार तुम मौत ही कश्मीर की కశ్మీర్ మీద దాడి చేశారు, అమాయకులైన పౌరులను పొట్టన పెట్టుకున్నారు. ఏ ఒక్కడిని వదిలిపెట్టను. తప్పు చేసిన ప్రతి వాడికి వాడు కలలో కూడా ఊహించని శిక్ష పడుతుంది. ఉగ్రవాదులను, వాళ్లను పెంచి పోషిస్తున్న వాళ్లను మట్టిలో కలిపేసే సమయం వచ్చింది. ఇది ఏప్రిల్ 24న బీహార్లో ప్రధానమంత్రి మోదీ ప్రజలకు ఇచ్చిన మాట. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు జరిపిన ఘటనలో 25 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా మోగగా రోధించిన ఘటన ఇది. ఊహించని విషాదాన్ని కడుపులో దాచుకుంటూ దేశాన్ని నడిపించాల్సిన నాయకుడిగా ప్రధాని మోదీ సంయమనంతో వ్యవహరించారు. త్రివిధ దళాలతో కూడిన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ని 2 సార్లు జరిపిన మోదీ దారుణానికి ఒడిగట్టిన ఉగ్రమూకలకు బుద్ధి ఎలా చెప్పాలా అని ప్రణాళికలు రచించారు. యుద్ధానికి దిగడం ఏం భారత్కు కష్టం కాదు, కానీ యుద్ధం తెచ్చే వినాశనం తెలిసి సమస్యకు పరిష్కారం కోసం అనేక మార్గాలను అన్వేషించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సీనియర్ క్యాబినెట్ మంత్రుల సలహాలు, సూచనలతో తుదిగా ఓ నిర్ణయానికి వచ్చారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్లలోని ఉగ్రవాద శిబిరాలపై ఏకకాలంలో దాడులు చేయాలి అని. దానికే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. గత 15 రోజులుగా దీనికోసం అత్యంత రహస్యంగా ప్రణాళికలను రచించారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అందిస్తున్న అండదండలు కూడా బాహ్య ప్రపంచం ముందు మరోసారి ఆవిష్కృతమయ్యేలా ఏకకాలంలో 9 వేర్వేరు చోట్ల ఉగ్ర శిబిరాలపై దాడులు చేయాలని ప్లాన్ చేశారు. ఆ ఉగ్రవాద సంస్థలు కూడా ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఉగ్రవాద సంస్థలు. ఫలితంగా బయటి దేశాలు కూడా నోరెత్తకుండా ఈ విషయంలో చచ్చినట్లు భారత్కే సపోర్ట్ చేసేలా తన రాజకీయ చతురతను సైతం ప్రదర్శించారు మోదీ. త్రివిధ దళాలకు పూర్తి స్వాతంత్రం ఇస్తూనే ఎలా దాడులు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏకకాలంలో సమన్వయంతో శత్రుదేశానికి చిక్కకుండా ఉగ్రమూకలపై ఎలా విరుచుకుపడాలి అనే విషయాలపై సైన్యానికి మోదీ పూర్తి స్వాతంత్రం ఇచ్చేశారు. ఫలితమే 6వ తారీఖు అర్ధరాత్రి నుంచి మొదలై 7వ తారీఖు తెల్లవారుజాము వరకు జరిగిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఎక్కడా పాక్ సైనిక శిబిరాలపై దాడులు చేయకుండా ఆ విషయాన్ని కూడా అధికారికంగా చెబుతూనే కేవలం ఉగ్ర శిబిరాలపై పంజా విసిరి పాకిస్తాన్ ప్రభుత్వానికి మింగలేని కక్కలేని ఓ విపరీతమైన పరిస్థితిని ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారు మోదీ. ఇప్పుడిక పాకిస్తాన్ జుట్టు పీక్కోలేక, ఉగ్రవాద సంస్థలకు సమాధానము చెప్పుకోలేక వాళ్ళ అవస్థ చూడాలి. ఇది మోదీ మాస్టర్ ప్లాన్ అంటే. Thank you.